అరేబియా మహాసముద్రంలో భారతదేశం, ఫ్రాన్స్ మరియు యుఏఈ సంయుక్తంగా నిర్వహిస్తున్న వైమానిక విన్యాసాల పేరు ఏమిటి? ఆప్షన్ 1 ఈగల్ స్ట్రైక్, ఆప్షన్ 2 ఏరోఫాల్కన్, ఆప్షన్ 3 బ్లూ థండర్, ఆప్షన్ 4 డెజర్ట్ నైట్. సో అరేబియా మహాసముద్రంలో భారత్, ఫ్రాన్స్తో పాటు యుఏఈ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న వైమానిక విన్యాసాల పేరు డెజర్ట్ నైట్. ఓకేనా, డెజర్ట్ నైట్ అనే పేరుతోటి ఈ 3 దేశాలు సంయుక్తంగా ఎక్కడ అరేబియా మహాసముద్రంలో వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఓకేనా, డెజర్ట్ నైట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిల్లల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ 1 ఘనా, ఆప్షన్ 2 నైజీరియా, ఆప్షన్ 3 కెమెరూన్, ఆప్షన్ 4 కెన్యా. సో పిల్లల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఇటీవల కెమెరూన్ అయితే ప్రారంభించడం జరిగింది. కెమెరూన్ దేశం దేనికోసం? పిల్లల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఓకేనా, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 1 జనవరి 25, ఆప్షన్ 2 ఫిబ్రవరి 14, ఆప్షన్ 3 మార్చ్ 5, ఆప్షన్ 4 జనవరి 10. భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 25న జరుపుకుంటాం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఎందుకోసం జరుపుకుంటాం మరి? 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పాటైనందున మనకు ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అదేవిధంగా జనవరి 25న మరొక దినోత్సవం కూడా ఉంటుంది. ఏంటంటే జాతీయ పర్యాటక దినోత్సవం కూడా జనవరి 25నే జరుపుకుంటాం భారతదేశంలో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, టర్కీ పార్లమెంట్లో సభ్యత్వ బిడ్ను ఆమోదించినందున ఏ దేశం నాటో సభ్య దేశంగా చేరడానికి వీలవుతుంది, అవతరించబోతుంది? సో టర్కీ పార్లమెంట్ అయితే ఇటీవల మనకు ఈ నాటోలో ఒక దేశం చేరడానికి అయితే ఓటింగ్ జరపగా అనుకూలంగా ఫలితం వచ్చిందన్నమాట. సో ఈ క్రమంలోనే ఒక దేశం అయితే నాటోలో చేరడానికి మార్గం సుగమమైంది. ఏ దేశం అని అడుగుతున్నారు? ఆప్షన్ 1 ఫిన్లాండ్, ఆప్షన్ 2 డెన్మార్క్, ఆప్షన్ 3 నార్వే, ఆప్షన్ 4 స్వీడన్. సో నాటోలో మనకు స్వీడన్ అనేది సభ్య దేశంగా చేరడానికి టర్కీ పార్లమెంట్ అనేది ఆమోదం తెలిపింది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకేనా, స్వీడన్ చేరబోతుంది నాటోలో సభ్య దేశంగా. ప్రపంచంలోనే మొట్టమొదటి బ్లాక్ టైగర్ సఫారీను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ 1 అస్సాం, ఆప్షన్ 2 ఒడిశా, ఆప్షన్ 3 ఉత్తరాఖండ్, ఆప్షన్ 4 జార్ఖండ్. సో ప్రపంచంలోనే మొట్టమొదటి బ్లాక్ టైగర్ సఫారీను ఒడిశాలో ప్రారంభించడం జరిగింది. భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో అయితే దీన్ని ప్రారంభించారు. ప్రపంచంలోని మొదటిది ఇది బ్లాక్ టైగర్ సఫారీ అనేది. ఓకేనా, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, ప్రపంచంలో మొట్టమొదటి బ్లాక్ టైగర్ సఫారీను ఒడిశా రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.